తనకి ఇమ్మీడియట్‌గా మనము ఫిడ్సులు రాకుండా చేశాము. అండ్ ఐసీయూలో పెట్టేసి తనకి ప్లేట్లెట్స్ అంటే హెల్ప్ సిండ్రోమ్ అంటాం. అట్లా ఫిడ్సులొచ్చినప్పుడు లోపల బ్లీడింగ్ అయిపోయి ప్లేట్లెట్స్ తెల్ల రక్త కణాలనేవి బాగా తగ్గిపోతాయి. సో, తెల్ల రక్త కణాలు బాగా తగ్గిపోయాయి తనకి. అండ్ బ్లీడింగ్ హెవీగా ఇంటర్నల్‌గా అయిపోయింది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం డెలివరీ చేసి తనకి 2 వైట్ సెల్స్, ఎఫ్ఎఫ్‌పీలు అండ్ 2 ప్యాక్డ్ సెల్ అంటే బ్లడ్‌లు పెట్టుకున్నాక తనిప్పుడు ఐసీయూలో ఉంది. తను క్రిటికల్ కండిషన్‌లోనే ఉంది. ఇంకా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి. అండ్ యూరిన్ అవుట్‌పుట్ కూడా తగ్గిపోతుంది. అంటే బీపీ వచ్చినప్పుడు మనము బేబీ గురించి ఫిడ్సులొచ్చినప్పుడు బేబీ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఇమ్మీడియేట్‌గా డెలివరీ చేస్తే ఆ కండిషన్ అనేది మన చేతిలోకొస్తది. లేదనంటే తల్లి ప్రాణాలు చాలా రిస్క్‌లో ఉంటాయి. అంటే కిడ్నీలు ఫెయిల్ అవ్వడము. కొంతమంది ఫిడ్సులొచ్చినా గూడా డాక్టర్స్ చెప్పినా గూడా వినకుండా అలానే కంటిన్యూ చేసి లైఫ్ లాంగ్ డయాలిసిస్ మీద ఉన్న పేషెంట్‌లను గూడా నేను చూస్తున్నా. అంటే బీపీ వచ్చి ఫిడ్స్ వచ్చినప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటది. బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇమ్మీడియేట్‌గా ఫిడ్సులొచ్చి బీపీ ఎక్కువైనప్పుడు బేబీని డెలివరీ